మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అంబేద్కర్ నగర్ దగ్గర ఉన్నటువంటి రాచరు దగ్గర మనం ఉన్నాం. రాచరు దగ్గర ఇది పరిస్థితి. పక్కన వేరే కాలువ ఉంది. ఈ కాలువ కెమికల్ వాటర్ కలుస్తుందని చెప్పి సపరేట్గా కాలువ వేయడం జరిగింది. ఈ కాలువ ద్వారా వాటర్ ఈ విధంగా ఇట్లా వెళ్తాయి. చెరువు పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇక్కడ 2 వర్షాలకు ఈ విధంగా నిండింది చెరువు. ఇంకొక వర్షం వస్తే మొత్తం ఇక్కడికి నీళ్ళు వచ్చేసి ఇది ఇల్లులన్నీ మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి చెరువు నిండితే ఈ విధంగా నీళ్ళు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లకి పెద్ద ప్రమాదం అవుతుంది. కాబట్టి ఒక్కసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఈ చెరువు పైన దృష్టి పెట్టాల్సిందిగా వారికి నేను కోరుతున్నాను. తూము చూపిస్తాను మీకు. తూము అక్కడ మూసివేయడం జరిగింది. మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు మనం చెరువు కట్టపైకి ఎక్కి కట్టపై నుంచి వెళ్తున్నాము. మంచి చెరువు ఇది. 42 ఎకరాలు ఉన్నటువంటి చెరువు ఈరోజు 22 ఎకరాలకి పరిమితమైంది. ఇది ఎవరి ద్వారా పరిమితమైంది, ఎందుకు అయిందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. దీనిపైన అధికారులు దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాము. మీకు నేను తూము చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఈ తూము ఏదైతే ఉందో ఈ తూమును మూసివేయడంతో చాలా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. కాబట్టి ఈ తూముని ఎంబడే తెరిపియాలి. ఈ తూము ఇక్కడ నుండి మొదలవుతుంది. ఈ విధంగా వచ్చేసి ఈ విధంగా ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ తూముని 40-50 ట్రాక్టర్ల మట్టి పోసి తూముని మూసివేసి ఇక్కడ నీళ్ళనన్నింటినీ స్టక్ చేశారు. కొద్దిగా వాటర్గా ఇక్కడ వచ్చి ఆగిపోయినాయి. తూముని మొత్తం డెడ్ హ్యాండ్గా మూసేశారు. ఈ తూముని తెరిస్తే దీని లైన్లో నీరు వెళ్ళిపోతుంటుంది. తూముని ఎంబడే తెరిపేయాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి నేను సూచిస్తున్నాను. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే ఇక్కడ జరిగేది ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే వర్షం వచ్చినప్పుడల్లా రాచెరువు మునిగి ఈ కట్ట ఏదైతే ఉందో మన చెరువు కట్ట, ఆ కట్ట తెగిపోయి ప్రమాదాలు ఉన్నాయి. ఈ కట్ట ఒకవేళ కానీ తెగిపోయిందనుకో పక్కన ఉన్నటువంటి మల్లయ్య నగర్ కాలనీ, వాసవి నగర్ కాలనీ, అనుశ్రీ నగర్ కాలనీ, గాయత్రి హిల్స్ పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ కాలనీకి ప్రమాదం ఉండే అవకాశం ఉన్నాయి. కాబట్టి మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు దీనిపైన ఎంబడే స్పందించి. అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్. నేను అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి రాచెరువు పక్కన నివసిస్తుంటాను. ఇక్కడ ఉన్న వాళ్ళ అందరి ఇల్లులు కూడా ఇక్కడనే ఉంటాయి. మేము గత 23-24 సంవత్సరాల నుండి ఇక్కడ నివసిస్తున్నాము. గతంలో మనం చూసుకున్నట్టయితే రాచెరువు 42 ఎకరాలు ఉన్నటువంటి రాచెరువు ఈరోజు మనం చూసుకున్నట్టయితే 22 ఎకరాలకి పరిమితమైంది. అది మన కొంతమంది కబ్జాదారుల వల్ల, కొంతమంది అధికారుల ద్వారా అది ఏం జరిగిందో ఇక దేవునికి తెలుసు. కానీ మేము కోరుకునేది ఒకటే, ఈ రాచెరువు వర్షం వచ్చినప్పుడల్లా రాచెరువు నిండడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో ఇక్కడ నివసిస్తున్నటువంటి వారికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి మేము ఒకటే కోరుకుంటున్నాము, ఈ రాచెరువు పైన కొద్దిగా ఫోకస్ చేసి ఈ రాచెరువుకు సంబంధించినటువంటి తూము ఏదైతే ఉందో ఆ తూముని ఎవరైతే మూచిరో ఆ తూముని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఎంబడే తెరిపించి ఆ ఫ్రెష్గా వాటర్ పోయేటట్టు చెరువుల నుండి దాని నాల ఏదైతే ఉందో తూముకు సంబంధించినటువంటి నాల, ఆ నాల ప్రకారం ఆ తూముని విప్పి దాని వాటర్ దాని నాల ద్వారా వెళ్తే ఈ చెరువుకి మరి చెరువు పక్కన ఉన్నటువంటి పబ్లిక్కి ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకి ఎవరికి కూడా ఇబ్బందికి గురిగారు. ఇది ఈ అంబేద్కర్ కాలనీలో ఈ చెరువు పక్కన మేము నివసిస్తున్నాం కాబట్టి ఈ బాధలన్నీ మాకు తెలుసు. ఎందుకంటే గతంలో కూడా ఈ కెమికల్ ఇప్పడం వల్ల ఈ కాలనీలో మాకు ఫస్ట్ ఏ ఎఫెక్ట్ వచ్చినా కానీ చెరువు పక్కన ఉన్న ఇంటి వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది. మా పిల్లలకి డెంగ్యూ జ్వరాలు, చికెన్ గునియా, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు రకరకాలుగా మేము ఇబ్బందికి గురవుతున్నాం. ఇది కేవలం మేము గురవుతుంది దేనికంటే రాచెరువుకు సంబంధించినటువంటి ఏదైతే తూము ఉన్నదో ఆ తూము ముయ్యడంతో ఈ ప్రాబ్లంలో మేమందరము ప్రాబ్లంకి గురవుతున్నాము. మా ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా దీన్ని ఎంబడే స్పందించి
ఈ తూముని రిలీజ్ చేయాలి. ఈ వాటరు యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే వాటర్ పోయినాయో ఆ విధంగా ఆ నాల ద్వారా పోయేటట్టు మీరు చేయాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి మా అంబేద్కర్ కాలనీ తరఫున రాచెరు పక్కన ఉన్నటువంటి మేము స్థానికుల మా బాధ అర్థం చేసుకొని మీరు ఎంబడే ఈ తూముని మీరు రిలీజ్ చేపిస్తారని చెప్పి కూడా మేము మీకు 2 చేతులు ఎత్తి జోడించి మేము నమస్కారం తెలియజేస్తున్నాం. నమస్కారం. మేము అంబేద్కర్ నగర్ స్థానికులం. బోడుపల్లో అతిపెద్ద చెరువు అయిన రాచెరు. ఈ రాచెరు ఇప్పుడు చూస్తే మొన్న వచ్చిన వరదలకు వర్షాలకు నిండు కుండలా మారింది. దీంతో పాటు అంతా నాచు పేరుకుపోయింది. ఈ నాచు పేరుకుపోవడం వల్ల దీనిపైన దోమలు వాలి లేని రోగాలు వస్తున్నాయి. డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు దీనివల్ల ఈ దోమల వల్ల ప్రమాదం పొంచి ఉంది ఈ స్థానిక ప్రజలకు. ఇది నిండుకుండలా మారింది. దీని వెంటనే దీన్ని సరిదిద్దే ప్రయత్నం చేయండి. ఇంకా 2-3 రోజులు ఈ వర్షాలు ఇలానే వాడితే కట్టే దిగిపోయే ప్రమాదం ఉంది. ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ లెవెల్కి కొంచెం అంచుపైకి వచ్చింది. ఇంకా వర్షం పడితే మాత్రం కట్ట దిగిపోయే ప్రమాదం ఉంది. వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.